కరీంనగర్ జిల్లాలో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన ఉద్రిక్తంగా సాగింది. శక్తి స్కీమ్ను రద్దు చేయాలని, ఎస్బిటిఇటిను కాపాడాలని, డిప్లొమా విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన దీక్ష చేపట్టారు. విద్యా వ్యవస్థను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఎస్ఎఫ్ఐ నేతలు ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఇబ్బంది కలిగించే నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కరీంనగర్ జిల్లాలో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన ఉద్రిక్తంగా సాగింది. శక్తి స్కీమ్ను రద్దు చేయాలని, ఎస్బిటిఇటిను కాపాడాలని, డిప్లొమా విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన దీక్ష చేపట్టారు. విద్యా వ్యవస్థను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఎస్ఎఫ్ఐలో నేతలు ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఇబ్బంది కలిగించే నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. మరి ఈ దీక్షపై మరిన్ని వివరాలు మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, మరి విద్యార్థులు ఏ విధంగా అయితే నిరసన చేపట్టారో, మరి వారి డిమాండ్స్ వారు ఏ విధంగా అయితే ముందు పెట్టారో ప్రభుత్వం ముందు, మరి ఈ నిరసన దీక్ష ఎప్పటి వరకు కొనసాగబోతుంది? ఏమైనా ఐడియా ఉందా? అక్కడ ఉన్న అప్డేట్స్ ఏదో మాకు వివరించండి. అయితే విద్యార్థులకు, పాలిటెక్నిక్ విద్యార్థులకు సంబంధించి పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ విద్యార్థుల సంఘాలైతే ఆందోళనలకు దిగుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఎక్కడికక్కడ అంటే జీవో నెంబర్, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల జీవో నెంబర్ 97 ప్రకటించడంతో విద్యార్థులంతా, పాలిటెక్నిక్ విద్యార్థులంతా కూడా ఆందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థి సంఘాలంతా కూడా ఆందోళన బాట పట్టాయి. అయితే దీనికి సంబంధించి కరీంనగర్ జిల్లాలో ఎస్ఎఫ్ఐ తో పాటు ఏబీవీపీ విద్యార్థి సంఘాలు కూడా ఈ రోజు రోడ్లపైకి చేరి తమ నిరసనలైతే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఈ జీవో నెంబర్ 97ను రద్దు చేయాలంటే ఐటీ విద్యార్థులంతా కూడా లేబర్ లాగా మిగిలిపోవాల్సిన పరిస్థితి తలెత్తుందంటూ కూడా వాళ్ళంతా తమ ఆవేదననైతే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అంటే ఇటు ఈ ఏదైతే స్కీమ్ మేనేజ్మెంట్ కోసం తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 97ను ప్రవేశపెట్టాము అని చెప్తున్నప్పటికీ కూడా, అంటే ఈ తర్వాత లాటరల్ ఎంట్రీ ఏదైతే ఉంటుందో ఆ ఎంట్రీ ద్వారా ఒక ఇంజనీరింగ్ విద్యకు అర్హత కోల్పోయే ప్రమాదం కూడా తలెత్తుతుందంటూ కూడా విద్యార్థి సంఘాల నాయకులంతా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రభుత్వం నుంచి, అంటే దీనికి సంబంధించి మంత్రులు స్పష్టమైన హామీ, అంటే అసలు ఈ శక్తి యూనివర్సిటీకి సంబంధించి ఎలాంటి గైడ్ లైన్స్ ఉంటుంది, అసలు తమకున్న
సందేహాలను పూర్తిగా నివృత్తి చేసే అవసరం ఉందని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాల నాయకులు అయితే ఇప్పటికే అడుగుతున్న పరిస్థితి అయితే నెలకొంది. అంటే ఇటు పాలిటెక్నిక్ తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు చదివి ఇటు డిప్లొమా వదిలేసిన తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్ కాలేజీలో చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. కాబట్టి దీని వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి వాళ్ళంతా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. పూర్తిగా ఎక్కడికక్కడ దీనికి సంబంధించి జీవో నెంబర్ 97 అంటే విద్యార్థులకు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అన్యాయం చేస్తోంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులను విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నాడంటూ కూడా వాళ్ళంతా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళు విద్యార్థి సంఘ నాయకులంతా కూడా రోడ్లపై చేరి ఎక్కడికక్కడ ఉద్యమాలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. భవిష్యత్తులో ఈ జీవో నెంబర్ 97 ఎత్తివేయకపోతే ఆ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి ఈ స్కిల్ మేనేజ్మెంట్ కు సంబంధించి మంత్రి ఇప్పటికే వెంకటస్వామి కూడా ఒక స్పష్టమైన అంటే విద్యార్థుల్లో నెలకొన్న అపోహలకు సంబంధించి ఎవరు అధైర్యపడకూడదు, మీ అపోహలన్నింటినీ కూడా నేను స్వయంగా పర్యవేక్షిస్తున్నాను. దీనికి సంబంధించి పూర్తిగా ఇటు ఆనంద్ మహేంద్ర కూడా ఏదైతే స్వాగతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మహేంద్ర కంపెనీ అధినేత ఆనంద్ మహేంద్ర కూడా అంతర్జాతీయ స్థాయి లెవెల్లో ఈ స్కిల్ మేనేజ్మెంట్ కు సంబంధించి శక్తి యూనివర్సిటీకి సంబంధించి భవిష్యత్తులో చాలా అద్భుతమైన అవకాశాలు ఉంటాయని చెప్పేసి మంత్రి చెప్పుకొస్తున్నప్పటికీ కూడా విద్యార్థుల్లో మాత్రం చాలా మటుకు సందేహాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.